నిజంగా చెప్పాలంటే అసలు సనాతన ధర్మంలోకి రాదు ఇది. ఏంటంటే తీయాలి కదా అని చెప్పేసి తీశారు సినిమా అంతా, అంతే అంతే అండి. ఇంకేం చెప్పాలి? నచ్చలేదు. పార్వతీదేవి అయితే మాత్రం ఆవిడ గెటప్ కానీ కాజల్ గారే ఆవిడ అసలు అదే చెప్తున్నాం కదా, పార్వతీదేవి కింద ఆవిడ అసలు ఏమీ సెట్ అవ్వలేదు. అంటే ఆవిడ రెడీ చేయడం మేకప్ లో మెయిన్ ఎక్కువైపోయింది అనమాట. మోడర్న్ పార్వతీదేవిని చూపించారు కానీ మన పార్వతీదేవిని చూపించలేదు. ఆయన పర్వాలేదండి, ఇంతవరకు చేసే వాటితో పోల్చుకుంటే పర్వాలేదు. ఈ మాత్రం తేడా వస్తే విష్ణు గారికి బేల్ బాజ్ అవుతుందని ముందే చెప్పారు కదా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా, కాబట్టి నార్మల్ చేసిండు, పర్వాలేదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అండి ఏమంటే మాకు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి మేము ప్రభాస్ గురించి చెప్తాం. ఆయన వచ్చిన ఒక 2 minutes ఉన్నా కూడా మొత్తం ఆ సీన్స్ మాత్రం హై లెవెల్లో ఉన్నాయి, మొత్తం బాగున్నాయి. ప్రభాస్ గారు ఉంటే బాగుండు అనిపించింది. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే కన్నప్ప క్యారెక్టర్ వాళ్ళ పెద్దనాన్న గారు చేశారు కాబట్టి ఈయన చేస్తే ఇంకా వేరే లెవెల్ ఉండేది. బాగుంది సినిమా, బాగుంది, సూపర్ హిట్ అండి, బాగుంది. కన్నప్పకు రేటింగ్ ఇవ్వచ్చండి. కన్నప్ప క్యారెక్టర్లో మంచి విష్ణు మంచి సెట్ అయ్యాడు. ఓకే, బాగుందండి, బాగుంది. భక్తి క్యారెక్టర్లో బాగానే ఉంది అసలు. మోహన్ బాబు క్యారెక్టర్ కానీ, మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అందరి క్యారెక్టర్ బాగుంది. హీరోయిన్ కూడా బాగానే యాక్టింగ్ చేసింది. కలెక్షన్ ఒక 2-3 రోజులు వస్తున్న తర్వాత వెళ్ళిపోద్దు. ఓకే, 200 crores బడ్జెట్ అంటున్నారు. 1 crore కూడా ఎక్కువే. విష్ణు ప్యాన్ ఇండియా స్టార్ అవ్వలేదు ఈ సినిమా. ఇప్పుడు చంపేశాడు, మమ్మల్ని చంపేశాడు ఆ యాక్టింగ్. ఏమంటాడు, నలిపేస్తా. అరే మీ మెటీరియల్ చెప్తున్నాను మొత్తం సినిమా. ఇంకా యాక్టింగ్ పరంగా ఆడు విలన్ కూడా వస్తాడు వెళ్ళిపోతాడు అలాగా. లాస్ట్కి ఏదో భక్త కన్నప్ప అని విష్ణు కళ్ళు అదే చేసేస్తాడు. ఏమి మిడ్ ఓకే అంటే అంత లేదు. ప్రభాస్ గారి కన్నా బాగాలేదంటారా? ప్రభాస్ గారి కూడా బాగాలేదంటారా? ప్రభాస్ క్యారెక్టర్ బాగుంది. కన్నప్ప గెటప్లో మాత్రం విష్ణు చాలా బాగా చేశాడు. విష్ణువే హీరో అన్న, కానీ విష్ణుని డిఫైన్ చేసింది రుద్ర అన్న. కన్నప్పని డిఫైన్ చేసింది రుద్ర. ఈ మూవీ ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 ఇవ్వచ్చు. 200 కోట్ల బడ్జెట్ కి ఇది నిజంగా సరిపోతుందా? అంటే బడ్జెట్ ఓకే అంటారా? బడ్జెట్ అయితే ఈజీగా తీసుకురావచ్చు మేడం. సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది? అది మినిమం 500 వేసుకోవచ్చు. మినిమం 300, 400. 500 ఎలా అనిపించింది? అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా సాటిస్ఫై అవుతారా ఆ రోల్ చూసి? ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. మేము ప్రభాస్ రోల్ కోసం వెయిట్ చేస్తాం. ఇది భక్తి మూవీ కదా, అవును ఎక్కువగా స్టార్టింగ్ అంతా రొమాన్స్ చూపించారు అంటారు, దాని గురించి మీరు ఏమంటారు? అసలు కన్నప్పకి భక్తి అంటే ఏంటో తెలియదు కదా మేడం. సో అలాంటప్పుడు భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది సినిమాలో. క్లైమాక్స్ చాలా బాగుంది మేడం, పీక్స్లో ఉంది. కృష్ణ సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం, సాంగ్స్ చాలా బాగున్నాయి. పాటలు అవి చాలా బాగా రాశారు. ఉంటే బెటర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాబరేట్ అయ్యారు కాబట్టి సినిమాలో. మంచు మనోజ్ గారు కూడా వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుందండి. 4 అన్న, 4 out of 5 అన్న. చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ప్రభాస్ ఉన్న సీన్స్, తిన్నడు కన్నప్పగా మారిన సీన్స్, నెక్స్ట్ మోహన్ బాబు గారికి కూడా జ్ఞానోదయం రుద్ర కలిగించిన సీన్స్ చాలా బాగున్నాయి. ఎలివేషన్ చేయొచ్చు అన్న, సినిమా బాగానే ఉంది. సినిమా చాలా బాగుంది అన్న. రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున వచ్చానండి. థ్యాంక్ యూ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ అన్న చూడొచ్చు. భక్తి పరంగా బాగానే ఉందన్న. రోల్ చేయాలంటే అలాగైనా చేయొచ్చు. లాస్ట్ 40 minutes మాత్రం పీక్స్ అన్న. చాలా బాగుందండి. తిన్నడ క్యారెక్టరైజేషన్ చిన్నప్పటి నుంచి చాలా బాగా చూపించారు. ఒకప్పుడు కృష్ణరాజు గారు చేసిన సినిమా ఇది. సో దానికైతే ఎటువంటి మచ్చ తేకుండా విష్ణు గారు కన్నప్ప క్యారెక్టర్ని బాగా చేశారు.
ఎలా ఉంటుందంటే సినిమా చాలామంది ఏం చేస్తారంటే ఏదో మాట్లాడేసి ఒక 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ సినిమా నాశనం చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రతి సినిమాలో తప్పులు ఉంటాయి. తప్పుల గురించి చెప్పాలి. సినిమా మొత్తం బాగోలేదని చెప్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగోలేదండి. ఫస్ట్ హాఫ్ రావాల్సిన అవసరం లేదు. కానీ సెకండ్ హాఫ్ సినిమా అసలైన సినిమా కన్నప్ప స్టార్ట్ అయ్యేది అది. ఎందుకంటే ఒక భక్తుడు ఎలా ఉంటాడు, నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు అంటే నోట్లోంచి నీళ్లు పోసి మనం శివుడికి అభిషేకం చేస్తామా, ఇందులో చేస్తాడు. మాంసాహారం నైవేద్యం పెడతామా, ఇందులో పెడతాడు. పట్టు వస్త్రాలు పెడతామా, పెడతాడు. అంటే ఏంటంటే కొన్ని మనకి తెలియని చూపించారనమాట. కాళహస్తిలో ఇలాంటిది ఉంటుందా అంటే కాళహస్తి కాదని 2 అమ్మాయిలు చేశారు. విష్ణు గారు వాళ్ళ అమ్మాయిలే చేశారు. ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే. అంటే అది కొన్ని షార్ట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే విష్ణు గారు వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం చేసిన చిన్న సీన్ అయినా కూడా మామూలుగా చేయలేదు నిజంగా చెప్పాలంటే. అదేంటంటే చిన్న కరప్షన్స్ ఓపెన్గా చెప్పాలంటే విష్ణు గారు చూసినా కూడా నేను చెప్పేది ఏంటంటే తోటి సినిమా స్టార్ట్ అవుతుంది భయ్యా. అసలు మెయిన్ సినిమా క్లైమాక్స్ యాంకర్ ర్యాప్ ఆడిచ్చాడు. మామూలుగా లేదు, అసలు వేరే లెవెల్లో చూపించాడు. ఒకరైతే ఒప్పుకోవచ్చు అన్న, మంచి చూసినా మేము ఎంతమంది ట్రోల్స్ మీమ్స్ ఎన్ని చేసినా కానీ ఈ సినిమా తోటి చూపించిన తన యాక్టింగ్ కానీ తన అసలు డైలాగ్ డెలివరీ ఉంటే భయ్యా, తన ఎమోషనల్ మామూలు క్యారీ చేయాలి. అంటే ఈ సినిమా చూసినప్పుడు యాక్టింగ్ అనిపించింది అన్న. ఎంత బాగా యాక్ట్ చేసినాడంటే అసలు ట్రోలర్స్ మేమర్స్కి మాత్రం ఛాయిస్ ఇవ్వడు. అంత బాగుంది సినిమా. అయితే బ్లాక్ బస్టర్ పెట్టాను. ఈ సినిమా చూడొచ్చండి, పిల్లల్ని తీసుకురండి. వాళ్ళకి డివోషన్ ఇట్లాంటి కన్నప్ప ఒక స్టోరీ ఉందని కూడా మీరు చూపించాలి. ఇట్లాంటి సినిమాలు చూపించాలి. మీరు భక్త కన్నప్ప చూసారా? చూసాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా? డిఫరెన్స్ చెప్పలేమండి, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. డిఫరెన్స్ చెప్పలేము. మీ అమ్మ నాన్నకి డిఫరెన్స్ చెప్తారా? ఇది అంతే. అమ్మనే నాన్నే ఇది అంతే. సినిమాలో యాక్ట్ చేశారా? అవును సార్. క్యారెక్టర్ ఎలా ఉంటుంది? చిన్నది బిట్ దొరికింది నాకు. ఇంత పెద్ద సినిమాలో ఆ చిన్న బిట్ దొరకడమే అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ చూసారు? చూసాను. ఎలా అనిపించింది ఓవరాల్? నాకైతే నచ్చిందండి. బికాస్ వీ నో ద హార్డ్ కోర్ వీ హ్యావ్ డిడ్ ఇన్ ద మూవీ. ఆల్మోస్ట్ మేము అక్కడ చలికి ఎంత కష్టపడ్డాము, ఒక్కొక్కరు టెక్నీషియన్స్, మేము వర్క్ చేసే వాళ్ళందరము. సో మూవీ వాజ్ గుడ్. లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ ఏం లేదండి, లాగ్ ఏం లేదు. ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకేం లాగ్ అండి. ఇంకొక 2 గంటలు పెట్టినా చూస్తారు. అంటే ప్రభాస్ కోసమే చూడాలి. ప్రభాస్ కోసమే చూడాలని అనట్లేదు, బట్ ప్రభాస్ అనేది కొంచెం హైప్ ఉంది, చాలా తేడా ఉంది. మోహన్ గారు ఇంకా ఆయన గురించి మనం చెప్పాలా? ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది? మూవీ వాజ్ గుడ్. 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని నాకున్నది. డైవర్ట్ అయిపోయింది. అతను ఏదో చూపించేశాడు, దాని తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇలా వచ్చాడు ఎండింగ్ హాఫ్ అన్ అవర్కి. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్, స్ట్రాంగ్, బీజిఎం చాలా బాగుంది. ఆయన ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. అది విష్ణు గురించి చెప్పండి, ఎలా ఉంది? విష్ణు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ భక్తుడుగా లాస్ట్కి ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అది ఒక్కటి న్యాయం చేశాడు ఫిల్మ్కి. అయితే ఆ హాఫ్ అన్ అవర్ కోసం అయితే చూడొచ్చు మూవీ ఒకసారి. ఓకే, డైలాగ్స్ కొంచెం పొడుగ్గా పెట్టారు. అవును, జస్ట్ 5-10 మినిట్స్ అంతే, అంతకు మించే వాళ్ళైతే న్యాయం చేశారు. పాత కన్నప్ప నేను చూడలేదు, నేను ఫ్రెష్గా చూసా. ఇది నాకు డివోషనల్ కంటే నాకు అంత డివోషనల్గా అయితే అనిపించలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుండింది. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో స్టోరీ ఉంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. లేదు, అసలు 1.5 hour ఉట్టి స్టోరీ తీసినా సరిపోయేది, కానీ 2 hours ఏదో ఎక్స్ట్రాగా అతికిచ్చినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ 2 hours అయితే అన్నెసరీ కంటెంట్ ఉండింది. అంటే దాన్ని ఫస్ట్ హాఫ్ వదిలి సెకండ్ హాఫ్ టైంకి వెళ్తే బాగుంటుంది అంటున్నారు. యా, నాకు అలానే అనిపించింది, కానీ ఆప్షన్ లేక కూర్చున్నా. డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు అంటున్నారు, నిజమేనంటారా? పిల్లలది కొంచెం అటు ఇటుగా ఉండింది, బట్ వాళ్ళు ఫస్ట్ టైం యాక్టర్స్ కాబట్టి పర్లేదు. ఆ చిన్న బాబు వాళ్ళ కొడుకే అనుకుంటా, పర్లేదు, బాగానే. గ్రాఫిక్స్ CGI బాగాలేదు, దానికి అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. 2.5 out of 5. తప్పు ఎత్తకూడదు, ప్రతిదీ మనం రాంగ్ అని చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో అర్థం చేసుకునే మెంటాలిటీస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిదానికి ఏను పెట్టి అక్కడ అది బాగోలేదు, ఇక్కడ ఇది బాగోలేదు, అన్నీ పోయే ట్రోల్స్కి దొరకలేదు కదా. ల్యాగ్ అని ఒక పదాన్ని తీశారు. ల్యాగ్ తప్ప ఏమని చెప్తున్నారా? ల్యాగ్ అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చూపులు ఉంటాయి, అంతకుముందు పంతులు ఉంటారు, జాతకాలు ఉంటాయి. 10 పెళ్లి చూపులకి వెళ్తే ఒక అమ్మాయి సెట్ అయితే నక్షత్రాలు పడతాయో లేదో చూస్తారు. ఇన్ని చూసి తతంగాలు పెళ్లి సెట్ అయిన తర్వాత కళ్యాణ మండపాలు చూస్తారు, పిలుస్తారు, శుభలేఖలు వేస్తారు, బొంగు బాసనం అన్నీ అయితే పెళ్ళి అయ్యి అదైతే కాపురాలు చేస్తే కొంతమందికి ఎర్లీగా పిల్లలు పుట్టరు, కొంతమంది కొన్ని ఏళ్ళు అయిపోతే పుడతారు, పుట్టిన తర్వాత ఎత్తుకుంటారు. ఇదంతా లేగలేదు మీకు. 3 గంటల సినిమా లేక ఏమంటారు మిమ్మల్ని? మీరు ఈ సినిమాని అయితే ఈ మనోజ్ గారిని తీసుకున్నందుకు చాలా బాధాకరమైనది.
మాక్సిమం అయితే 10,000 కోట్లు అయితే కంపల్సరీ కొడుతుంది. దీంట్లో టెన్షన్ పడాల్సిన లేదు నాన్న. బుజ్జికన్నా ఇంటికి వెళ్ళి దుప్పడేసి పడుకోండి. హర మహాదేవ శంభో శంకర. ఒకటి హీరోతో హీరోయిన్తో మోహన్ బాబుతో ఉంటాయి, ఇంకెవరితో ఉండవు ఇంకా. కాబట్టి ఈ ముగ్గురితో ఉన్నసేపు అరగంట ఉంటారు అంతే. కాబట్టి ఈ అరగంట సేపు సినిమా వేరే లెవెల్ అయితే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ప్రభాస్ అన్న థియేటర్ చూడడం అందరికి పండగనే. ఇంకా ఈ సినిమా అయితే ఇంకా ఇప్పటికి 1000 కోట్లు అన్నారు, ఇంకా 1,00,000 కోట్లు కూడా ఏమో చెప్పలేము. దేనికంటే ప్రభాస్ అన్న పెట్టుకోవడం వల్ల ఈ సినిమా హిట్ అయింది అన్నారు అందరూ. కాబట్టి సినిమా కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాలో భక్తితో పాటు రక్తి కూడా అన్నమాట. అబ్బాబా రక్తి ఉన్న భయ మామూలు రక్తి అదియా. హీరోయిన్ని గాల్లో ఎగరేస్తున్నాడు భయ మంచి విషయం. నీళ్ళల్లో ముంచి లేపి ఎగరేసి గాల్లో తిప్పి ఏమి రొమాన్స్ రా నాయన. నీళ్ళల్లో ముద్దులు, ఇంట్లో ముద్దులు, గాల్లో ముద్దులు, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు. అదే మరి చూపించినందురా అంటే భక్తితో పాటు రక్తి కూడా ఉంటుంది. కాబట్టి నాలాగా యూత్ అందరూ ఈ సినిమాకి రావాలి, వచ్చి ఈ సినిమా చూడాలి మీరు ఖచ్చితంగా. అవునన్నా చూసే మాట్లాడుతున్నా చెప్పండి. చెప్తున్నా విను. అది ఇప్పుడు దాకా చెప్పాను, ఇప్పుడు వస్తే నాకు తెలియదు. కాబట్టి సినిమా మాత్రం ఖచ్చితంగా చాలా చూసాను. 100% బ్లాక్ బస్టర్ హిట్. ఇండస్ట్రీ హిట్ అని చెప్తున్నా. ఇండస్ట్రీ హిట్ అదే 1,00,000 కోట్లు అన్నాం మేము. ఇంకా 1,00,000 కోట్లు చూద్దానా? నువ్వు 1,00,000 కోట్లు అనకు. 100% ప్రభాస్ అన్న, 10,00,000 కోట్లు అంతకు మించే.